హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. కొందరు ఎదుగుతారు, కొందరు ఎదగనిస్తారు, కొందరు తొక్కుతారు, కొందరు తొక్కింపబడతారు. ఈ మధ్యలో వచ్చే అవార్డులు రివార్డులు. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండ్ మాసరాజా రవితేజ గారికి వెరీ హ్యాపీ బర్త్డే. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో మాత్రం మర్చిపోతూ. తమ్మన్ రీసెంట్ మూవీస్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్ త్వరలో బయటికి రాబోతున్నాయి. ఫిబ్రవరి 1న గేమ్ చేంజర్, ఫిబ్రవరి 7న డాకు మహారాజ్ OST రిలీజ్ చేయబోతున్నాడు తమన్. నేనైతే ఈగలే వెయిటింగ్. ముఖ్యంగా ట్రైలర్లో వినిపించిన గేమ్ చేంజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాలో గట్టిగా పెళ్లిన డాకు మహారాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెండు కూడా క్లియర్ గా వినొచ్చు. మరి మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. రిపబ్లిక్ డే సందర్భంగా నిన్న పద్మ అవార్డ్స్ ని అనౌన్స్ చేసింది ఈ గవర్నమెంట్. అందులో సినిమా ఫ్యాన్స్ కి కిక్కిచ్చే అవార్డులు రెండైతే ఉన్నాయి. పద్మభూషణ్ అవార్డు ని నందమూరి బాలకృష్ణ గారికి అండ్ అజిత్ కుమార్ గారికి నిన్న అనౌన్స్ చేశారు. ఇద్దరు తెలుగులకి ఒకేసారి అవార్డు రావడం నిజంగా ప్రౌడ్ థింగ్. ఇద్దరికి ఆర్ట్ ఫీల్డ్ కి సంబంధించిన దాంట్లో అవార్డు అయితే వచ్చింది. ఇక 80s కిడ్స్ కి క్రష్ గా ఒక ఊపిన శోభన గారికి కూడా పద్మభూషణ్ అవార్డు అయితే అనౌన్స్ చేశారు. సో వీళ్ళ ఫ్యాన్స్ కి అయితే దిల్ ఖుష్. మరి నెక్స్ట్ ఈ అవార్డ్స్ ఎవరికి వస్తాయో చూడాలి. తెలుగులో ఇప్పటివరకు ఏఎన్ఆర్ గారు మాత్రమే పద్మశ్రీ, పద్మభూషణ్ అండ్ పద్మవిభూషణ్ అవార్డ్స్ ని అందుకున్నారు. మరి నెక్స్ట్ వీటిని ఎవరు అందుకుంటారో చూడాలి. తలపతి 69 మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. టైటిల్ వచ్చేసి జననాయకన్. ఫ్యాన్స్ తో ఇప్పుడు దిగే స్టిల్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం అటు ఇటుగా చేసి ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేశారు. బట్ అది రొటీన్ గా ఉందని ఫీల్ అయ్యారో ఏమో. సెకండ్ లుక్ ని కూడా వెంటనే రిలీజ్ చేసింది మూవీ టీమ్. పాలిటిక్స్ లోకి దిగే ముందు మెగాస్టార్ చిరంజీవి కూడా స్టాలిన్, ఠాగూర్ వంటి పొలిటికల్ టచ్ ఉన్న సినిమాలు చేశారు అండ్ సినిమాల పరంగా సక్సెస్ అయ్యారు. బట్ పొలిటికల్ గా మాత్రం ఫెయిల్ అయ్యారు. మరి ఇప్పుడు విజయ్ పాలిటిక్స్ లోకి దిగే ముందు జననాయకన్ అనే టైటిల్ తో సినిమా చేయబోతున్నాడు. మరి విజయ్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి. తండేల్ మూవీ Day 1 తెలుగు స్టేట్స్ తో పాటు ఓవర్సీస్ లో కూడా పెద్ద నెంబర్ని పెట్టబోతుంది. సినిమా వీకెండ్ లో రిలీజ్ అవడం ఒక అడ్వాంటేజ్ అయితే, నార్త్ అమెరికాలో ప్రతి థియేటర్ లో కూడా సాలిడ్ థియేటర్ కౌంట్ అండ్ నార్మల్ టికెట్ రేట్స్ తో రిలీజ్ అవుతుండడం మరొక అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. కార్తికేయ 2 తర్వాత చందు ముండేటి ఫిల్మ్, అమరన్ తర్వాత సాయి పల్లవి లవ్ స్టోరీ తర్వాత చైతన్యతో చేస్తున్న ఫిల్మ్. సో ఖచ్చితంగా వీళ్ళ కెరీర్ లో కెరీర్ బెస్ట్ నెంబర్స్ అయితే పడబోతున్నాయి. టాక్ వచ్చిందంటే 150 కోట్లు అయితే మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రామ్ గోపాల్ వర్మ కంబ్యాక్ ఇస్తాయని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఆర్జీవి అనుకునేది ఏముంది బ్రో, ఇప్పటికే చాలా సార్లు అనుకున్నాడు. అంటే ఆయన కెరీర్ లో లాస్ట్ గా రక్త చరిత్ర ఒకటే బిగ్గెస్ట్ కంబ్యాక్. బట్ ఈసారి మాత్రం పాన్ ఇండియా సినిమా చేస్తానని ఫిక్స్ అయ్యారు. పొలిటికల్ గా ఎలానో చేయాల్సిన సినిమాలన్నీ అయిపోవడం, ప్రజెంట్ తను ఖాళీ అయిపోవడంతో రీసెంట్ గా సత్య సినిమాని రీవిజిట్ చేశారు వర్మ. ఇలాంటి సినిమా తనే చేసేయడానికి కాసేపు ఏడ్చారంట కూడా. సో ఇకపై మంచి సినిమాలే చేస్తా అంటూ సిండికేట్ అనే మూవీని అనౌన్స్ చేశారు అండ్ కాన్సెప్ట్ అంతా కూడా ట్విట్టర్ లోనే చెప్పేశారు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్. మూవీలో వెంకటేష్ గారు, అమితాబ్ బచ్చన్ అండ్ విజయ్ సేతుపతి ఇలా భారీ కష్టంతా ఉండబోతున్నారన్న స్పెక్యులేషన్ అయితే క్రియేట్ అయింది. బట్ ఏది కూడా నిజం కాదు అంటూ తనంతట తన క్యాష్ ని రివీల్ చేస్తానని చెప్పాడు ఆర్జీవి. చూడాలి మరి ఈ యానిమల్ ఎలాంటి యానిమల్ మూవీ తీస్తారో. మాసరాజా రవితేజ మాస్ జాతర గ్లిమ్స్ మార్నింగ్ రిలీజ్ అవగా ఈ గ్లిమ్స్ ఎలా ఉంది అంటే పక్కా హిట్ కొట్టే వైబ్స్ ఏదైతే ఉంటాయో దాన్ని క్రియేట్ చేస్తూ వింటేజ్ రవితేజని గుర్తు చేసింది ఈ గ్లిమ్స్. వింటేజ్ అంటే ఏదో అతికినట్టు కాకుండా ఒక క్యారెక్టరైజేషన్ కి ఆ మ్యానరిజమ్స్ ఉంటే ఎలా ఉంటాయో పక్కా అలానే అనిపించింది ఈ గ్లిమ్స్. అసలు అద్దంతో రవితేజ కాంబో పడిందంటేనే సూపర్ హిట్. ఈ షాట్ ఏదైతే ఉందో భద్రా, వెంకీ అండ్ నాటోగ్రాఫ్ వంటి రోజుల్ని గుర్తు చేయగా మంద ఇదంతా అని చెప్పే డైలాగ్ ఇడియట్ రోజుల్ని గుర్తు చేసింది. ఇక ట్రెండ్ కి తగ్గట్టు కేసీపీడీ అండ్ కే ర్యాంప్ అనే వర్డ్స్ ని కూడా యూజ్ చేశారు. ఓవరాల్ గా గ్లిమ్స్ అయితే ఎదిరిందని చెప్పొచ్చు. సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఇదే వైపు కంటిన్యూ అవుతూ సినిమా మినిమం ఎంటర్టైన్ చేసినా కూడా ట్రైల్ లెక్కల్లో రవితేజ ఖాతాలో 100 కోట్ల గ్రాస్ అయితే పక్కా. మరి మీకు గ్లిమ్స్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. రామ్ చరణ్ RC16 మూవీపై కావాలనే నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. ఏ సినిమా రిలీజ్ కు ముందన నెగిటివిటీ అనేది కామన్. బట్ ఇదైతే పర్సనల్ అకౌంట్స్ వరకు కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు వెళ్లేలా చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ బిగినింగ్ డేస్ లో ఫేస్ చేశారు. తమ్ముడు రిలీజ్ తర్వాత మ్యాగజైన్స్ లో వచ్చే ఆర్టికల్స్ ఇంకా నాకు గుర్తున్నాయి. అండ్ మళ్ళీ అదే చరణ్ సినిమాకి ఇప్పుడు రిపీట్ అవుతుంది. మూవీ నుంచి ఏ రెహమాన్ గారు తప్పుకుంటున్నారంటూ సినిమా సరిగ్గా రావట్లేదన్న బ్యాడ్ టాక్ నైతే స్ప్రెడ్ చేస్తున్నారు కొంతమంది. జస్ట్ స్టోరీ వినే 3 సాంగ్స్ ని కంపోజ్ చేసిన ఏ రెహమాన్ అసలు సినిమా నుంచి ఎందుకు తప్పుకుంటాడు? ఇలాంటి ఫేక్ ప్రాపగండా క్రియేట్ చేస్తుంది ఒక బ్యాచ్. ఏఆర్ రెహమాన్ రీసెంట్ టైంలో ఏ సినిమాకి పనిచేయని విధంగా చాలా యాక్టివ్ గా ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. మూవీ మేకింగ్ పరంగా ఎక్సలెంట్ గా వస్తుందని టాక్. సో ఫ్యాన్స్ అయితే ఎలాంటి పట్టించుకోవాల్సిన పని లేదు. అల్లు అర్జున్ పుష్ప 2తో ఇప్పటికే చాలా రికార్డ్స్ పెట్టగా ఇప్పుడు మరొక రికార్డ్ అయితే పెట్టాడు. అదే సింగిల్ థియేటర్ రికార్డ్. సంజయ్ థియేటర్ లో 23 ఇయర్స్ గా ఖుషి పేరు మీద ఉన్న రికార్డ్ ని రీసెంట్ గా బ్రేక్ చేసిన ఈ ఫిల్మ్ ఇప్పుడు సింగిల్ థియేటర్ పరంగా హైయెస్ట్ గ్రోసర్ గా కూడా నిలిచింది. ఇప్పటి వరకు ఫుట్ ఫాల్స్ చూసుకుంటే ఈ థియేటర్ లో 1,05,000 వరకు ఉన్నాయి. సో ఇప్పటి వరకు 1,89,00,000 వరకు గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. ఒకవేళ ఎక్స్ట్రా షోస్ అండ్ ఫ్యాన్ షోస్ లాంటివి ఏమైనా వేశారంటే మాత్రం ఆ 2 కోట్ల మార్క్ దాటే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో సింగిల్ థియేటర్ రికార్డ్ పరంగా ఈ మూవీ కొన్నేళ్ల పాటు టాప్ లో ఉండడం పక్కా. సో అలా ప్రెజెంట్ తన ప్రైమ్ టైమ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇక తన అప్కమింగ్ మూవీస్ తో ఇంకెన్ని రికార్డ్స్ పెడతాడో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. జననాయకన్ అండ్ RC16 Day 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి
వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.